भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ఓం ఓముకు వందనాలు ప్రణామాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్ భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ, తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము, తెలుగు అనుకృతి. వేద వేదాంగ పారంగత, దర్శన శాస్త్రవేత్త, తత్వవేత్త, కళాప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా, తాత్పర్య వివరణము, అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజము, కూచిపూడి. ఈ విశుద్ధ భగవద్గీతలో మనం 13 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. నిన్న జపము, ధారణ, ధ్యానం, సమాధి విషయంలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేసినాము. భగవంతుని యొక్క వర్ణన ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి? కవిం పురాణం అనుశాసితారం అనోహనీయాంసం అనుస్మరేతి యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అలాగే ప్రయాణకార్య మనస అచలేన. ఈ శ్లోకం భగవంతుని తెలుసుకోవడమే ముఖ్యం. దాని కొరకే ఈ బ్రహ్మచర్యము, ఈ తపస్సు, ఈ వేదాధ్యయనము, జపము అన్ని పరమాత్మను తెలుసుకోవడం కొరకే. యదక్షరం వేద వేదో వదంతి సర్వే వేద యత్ పదమామనంతి, కఠోపనిషత్తు. ఈ విధంగా భక్తి గురించి చెప్పడం జరిగింది. భక్తి ఉండాలి, పూర్తి సమర్పితమై భగవంతుని ఆదేశాలు పాటించాలి, పరమాత్మ చెప్పినట్టు వినాలి, ప్రపంచం చెప్పినట్టు కాదు. అసాధారణ భక్తి ఉండాలి, అనన్య భక్తి అంటారు దాన్ని. అనన్యయా భక్త్యా లభ్య. అసాధారణ భక్తితో భగవంతుడు లభిస్తాడు, దర్శనం ఇస్తాడు. అసాధారణం, సాధారణ భక్తి కాదు. మన భక్తి సామాన్య భక్తి, పైన పైన భక్తి, స్థూలమైన భక్తి, లోపల భక్తి లేదు మనకు. అందుకే సాధించలేకపోతున్నాం. ఏది రుచించకూడదు పరమాత్మ తప్ప, ఏది ఆకర్షించకూడదు పరమాత్మ తప్ప. వేదాధ్యయనము, యజ్ఞానుష్ఠానము, మన తపస్సు, పరోపకారం ఎన్నో చేస్తుంటాం. అన్నిటికంటే ముఖ్యమైనది పరమాత్మ. పరమాత్మ రుచించాలి. పరమాత్మ పట్ల పూర్తి భక్తి ఉండాలి, సమర్పణ ఉండాలి, అనన్య భక్తి. దాన్నే ఈశ్వర ప్రణిధానం అన్నారు యోగ దర్శనంలో పతంజలి మహర్షి. భక్తి విశేషాద్ ఆవర్తిత ఈశ్వర తం అనుగ్రహణాతి అభిధ్యాన మాత్రేణ అని వ్యాస మహర్షి దానికి భాష రాయడం జరిగింది. ఆ సూత్రాలు అభిధ్యానం అంటే అన్ని వైపు నుంచి సరిగా ధ్యానం చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు వెంటనే. అభిధ్యానం చేస్తే చాలు. అభిధ్యాన మాత్రేనా, ఎక్కడున్నా, ఏం చేసినా, పడుకున్నా, లేచినా, కూర్చున్నా, నిద్రపోయిన, కలలుగన్నా భగవంతుడే భగవంతుడే భగవంతుడే. అది భక్తి. సాధారణ భక్తి ఉండాలి. ఈరోజు జ్ఞానయోగం, జ్ఞానం అంటే మనం చెప్పుకునే జ్ఞానం కాదు, ధర్మం గురించి, యోగ దర్శనంలో యమనియమాల గురించి. జ్ఞానం అంటే తత్వజ్ఞానం అనుకుంటారు, అంటే పదార్థం యొక్క
జ్ఞానం ఉన్నదన్నట్టు, యథార్థ జ్ఞానం ఉన్నదన్నట్టు తెలుసుకోవడం, అది తత్వజ్ఞానం. ఇక్కడ జ్ఞానయోగం అంటే తత్వజ్ఞానం కాదు, యమనియమాలకు సంబంధించినట్టు లేదా మనసుముతో చెప్పినట్టు ధర్మం గురించి, దాని ఇక్కడ జ్ఞానం ఉన్నారు. ఆ విషయంలో జ్ఞానం ఏమిటి, జ్ఞేయం ఏమిటి? జ్ఞేయం అంటే తెలుసుకునదగినది. దేని గురించి తెలుసుకోవాలి, ఎవరి గురించి తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, దాని మార్గం ఏమిటి, ఉపాయాలు ఏమిటో ఈ 14వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. జ్ఞానయోగం, శ్రీమద్ భగవద్గీత చతుర్దశాధ్యాయం 14వ అధ్యాయంలో జ్ఞానయోగం, జ్ఞాన జ్ఞేయముల నిరూపణము. ఈరోజు ఈ అధ్యాయంలో ఇది తెలుసుకుంటాం. నిన్న తెలుసుకున్న విషయాల్లో ఏమైనా స్పష్టత ఉందా? ఇప్పటికైనా ఇంకా సందేహం ఉందా? జపము, ధ్యానము, ధారణ, సమాధి, భక్తి ఈ విషయంలో సందేహాలు ఉంటే అడగండి, స్పష్టంగా ఉంటే చెప్పండి. జపం అంటే ఏమిటి? జపములో ప్రార్థన ఉండవచ్చా, యాచన ఏమైనా అడగవచ్చా భగవంతుని? జపములో ఏమైనా అడగవచ్చా జపము ద్వారా? చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం 2 ఎకం 2 2 4 అనుకుంటూ, లేదా పద్యాలు నేర్చుకున్నాం, మాటి మాటికి అవే పద్యాలు చెప్పుకుంటూ, మాటి మాటికి ఉచ్చరిస్తూ, రిపీట్ చేస్తూ, దాన్ని జపం అంటారా అనరా? మాటి మాటికి అదే ఎక్కాలు కానీ, పద్యాలు కానీ, శ్లోకాలు కానీ, వాక్యాలు కానీ వల్లే వేస్తాం కదా, దాన్ని ఏమంటారు? వల్లె వేయడం జపం ఒకటేనా? కంఠస్థం అంటారు, కంఠస్థం చేయటం అంటారు. మాటి మాటికి వల్లె వేయడం 2 ఎకం 2 2 4 అనుకుంటాం మాటి మాటికి. ఇక్కడ కూడా ఓం ఓం అంటున్నాం, మరి దానికి దీనికి భేదం ఏమిటి? అక్కడది గుర్తుండడం కోసము మనం చేస్తాము, చిన్నప్పుడు అవి నేర్చుకునేదానికి. ఇక్కడ జపం అనేది ఏంటంటే పరమాత్మ యొక్క నామాన్ని అర్ధసహితంగా నిరంతరంగా జపం చేస్తాం. అక్కడ కూడా పద్యాలు అర్థసహితంగా చేస్తాం. అర్థం తెలియకుండా కూడా చేస్తాం చిన్నప్పుడు, చాలా పాటికి అర్థం తెలియకుండానే అమ్మ పద్యాలు అర్థసహితం కూడా చేస్తారు కొందరు. అప్పుడు పద్యాలు ఆ శబ్దాలు అర్థసహితం కూడా చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మీరేమన్నా అర్థసహితంగా చేయరు. ఇక్కడ ఓంకారం అర్థసహితంగా చేస్తున్నాం జపంలో, అక్కడ పద్యాలు కూడా అర్థసహితంగా చేస్తాం. ఆ పద్యాల పదాలు ఉంటాయి, శబ్దాలు ఉంటాయి కదా, అక్కడ కూడా అర్థసహితంగా చేస్తాం. ఆ పద్యం పదము దాని మీనింగ్ కూడా వల్లె వేస్తున్నాం, అది ఒకటే కదా. శబ్దం శబ్దార్థం, ఇక్కడ ఓం దాని అర్థం. భేదం ఏమిటి జపానికి ఆ వల్లె వేయడానికి? ఇక్కడ ఆత్మస్థం చేసుకోవాలి దాన్ని, అక్కడ కంఠస్థం చేసి ఇక్కడ ఆత్మస్థం చేసుకోవాలి. పదాలు వాడుకుంటున్నారు మీరు అంతే, కంఠస్థం ఆత్మస్థం పదాలు వాడుతున్నారు. స్పష్టత జపానికి వల్లె వేయడానికి భేదం ఏమిటి? అదే ప్రక్రియ కదా, మాటి మాటికి గుర్తు చేసుకుంటాం. మీరే చెప్పాలి అయితే. ఓం చెప్పండి ఎవరైనా. గురూజీ, ఇప్పుడు కంఠస్థం అని అది పదే పదే చదువుతున్నప్పుడు కూడా లోపలంతా భౌతిక విషయాలనే ఉంటుంది. మనం పైన చదువుతున్నాం, కళ్ళు మూసుకొని ఓం రక్షకాన్ని జపం చేసినా కూడా భౌతిక విషయాలనే ఉంటుంది. భౌతిక విషయాలని రానివ్వకుండా మనం ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా, బయట విషయాల్లో మాట్లాడుతున్నా, పనిచేస్తున్నాడో లోపల అది ఎప్పుడు కూడా నడుస్తూనే ఉండాలి. అది జపం అని అర్థం చేసుకున్నా గురూజీ. జపం రకాలనే కదమ్మా. ఒకటేమో మనం ఎక్కడ ఉన్నా చేసేది అభ్యాసమైన తర్వాత, మంచి సాధన అయిన తర్వాత అది ఆ స్థితి వస్తుంది. మామూలుగా కొత్త సాధకులు, నవీన సాధకులు ఉంటారు, అప్పుడు ఓంకారం చేస్తారు, ఉద్గీతం చేస్తారు, ఓం అని బయటకు అంటారు, దాని అర్థం కూడా బయట చెప్పుకుంటారు. ఓం రక్షక, ఓం రక్షక అని జపం చేస్తుంటారు. జపం అవుతుందా? బయటకు అంటున్నారు. పెదవులు మాత్రం కదులుతాయి, శబ్దం రాకుండా కూడా చేస్తారు కొందరు. పెదవులు మాత్రం కదులుతూ ఉంటాయి, పెదవులు కదలవు, మనసులోనే చేస్తారు. అది కూడా జపమే, ఇది జపమే, ఉద్గీతం కూడా జపమే. జపం వల్ల మానసిక శాంతి వస్తుంది గురూజీ. నేను లాభాలు అడగట్లేదమ్మా,
ఆ, జపం వల్ల అంటే జపం ప్రశ్న ఏంటంటే జపం వల్ల లాభం అది అడగలేదు. వల్లె వేయడానికి జపానికి భేదం ఏమిటి? నేను వల్ల మీరేం వేయడం వల్ల చెప్పారంటే పదే పదే ఉచ్చారణ చేయటమే. ఇక్కడ జపంలో అదే ఇక్కడ ఓం జపం రక్షక వల్ల అదే స్మరించటమే, భేదం పదే ఏమిటి? పదే స్మరించటమే. నేను దీన్ని మీరేం జపం అంటున్నాం, దాన్ని చెప్పారంటే వల్లె వేయడం అంటున్నాం. వినండి, ఇది జపం ఆ, అంటున్నాం, అది వల్లె వేయడం అంటున్నాం. ఆ. భేదం ఏమిటి మరి? అయ్ భేదం ఏమిటి? ఈ- ఆ, జపం చేయటం వల్ల అంటే మరి జపం వల్లేమో అంతర్ముఖమై చేస్తున్నాము, వల్ల వేయటానికి ఆ అంతర్ముఖం అవడం లేదుకా. లేదు, బయటికి అక్కడ కూడా ఇప్పుడు పద్యాలు చెప్తారు, కళ్ళు మూసుకొని చెప్తారు. చెప్తాం కళ్ళు అంతర్ముఖం ఈ తెరుచుకొని కూడా పద్యాలకు చెప్తాం. అర్థం కూడా ఒక పద్యం తీసుకుంటారు, లేదా ఒక శ్లోకం తీసుకోండి, ఆ, అంతర్ముఖ కళ్ళు మూసుకొని దాని అర్థం కూడా చెప్పుకుంటాం. అవునవును. సంస్కృతం పద్యం మర్చిపోండి, ఉమ్, సంస్కృత శ్లోకము లేదా మంత్రం అనుకోండి, ఉమ్, మంత్రం కంఠస్థం చేస్తున్నాము, దాని అర్థం కూడా కంఠస్థం చేసుకుంటున్నాము, కళ్ళు ఆ. మూసుకొని చెప్పుకుంటున్నాము. అక్కడేమో విద్య రావాలనే ఉద్దేశంతో చేస్తున్నాము, ఇక్కడేమో పరమేశ్వర ప్రీతి కలగాలని చేస్తున్నాం. అదే ప్రయోజనం మీరు అన్నారుగా. మీరు సూత్రం మర్చిపోయారు, తజ్జపస్తద గురూజీ తజ్జపగత రద్ద భావనం గురుజీ. మరి మీరు మరి విషయం మర్చిపోతున్నారు కదా. తజ్జపగత జపము రద్ద జపము భావనం. జపములో శబ్దము, అర్థ అర్థం, భావనం. భావన మూడు ఉన్నాయి. అవును. అందులో వల్లె వేయడంలో మళ్ళీ అది మళ్ళీ అది చదువుకోవటమే కానీ ఇంకా అర్థ భావన ప్రతిదానికి రాదు కదా గురుజీ. అది ఉండదు. ఆ, ఇది భేదం. ఆ. భేదం నమస్తే గమనించాలి, గురుజీ. భేదం గమనించాలి. ఇది భేదం. వల్లె వేయడమే జపం అంటే, కానీ భేదం ఉంది కదా. మరి ఇందాక మేము అదే గురూజీ చెప్పాము అర్థంతో చేయటమని. అదే అర్థం చేస్తున్నాం, ఇక్కడ కూడా అర్థం చేస్తున్నాం అమ్మా. ఆ, భావన భావన ఇదేమిటి? భావన. నేను ఆరంభంలో ప్రశ్న అడిగినాను, జపంలో యాచన ఉంటుందా, ప్రార్థన ఉంటుందా, అడగడం ఉంటుందా? లేదు లేదు ఉండదు, ఉంటే ఉండదు ఏమవుతుంది? ఉండదు. ఉంటే ఇంకా మామూలుగా ప్రార్థన ఆ, అవుతుంది అది. అవుతుంది. మామూలు అంటే భౌతికమైన విషయాల గురించే ఉంటుంది కదా గురుజీ అట్లా అడగటం వల్ల. నన్ను అడగకండి అమ్మా. కాదండి, మాకు కూడా అంత మొత్తం క్లియర్ ఇప్పుడు కావాలి గురుజీ. అంటే ఇప్పుడు క్లియర్ కావడానికి నేను చెప్తున్నా. ఇప్పుడు ఎందుకంటే వల్లె వేయడం వేరు, జపం వేరు, రెండు వేరు వేరు ఉన్నాయి. అవును. కానీ ప్రక్రియ అదే ప్రక్రియ, సేమ్ ప్రక్రియ. ఆ, జపంలో యాచన, అడగడం ఏమీ లేదు. లేదు. జపంలో ఉద్దేశం ఏమిటి? ఉద్దేశం చెప్పండి. చేయటమే. జపం యొక్క ఇప్పుడు చెప్పండి, జపం యొక్క ఉద్దేశం ఏమిటి? జపం యొక్క ఇది వేరే ఉద్దేశం ప్రశ్న, ఈ ప్రశ్న వేరు. అంటే ఆనందాన్ని పొందటమే పరమాత్మను కాదా. ఉద్దేశ్యం అక్కడ కంఠస్థం చేసేటప్పుడు దాన్ని అది మనకు మైండ్ లో గుర్తుండిపోవడం కోసం కంఠస్థం చేస్తాము. ఇది జపం చేసేటప్పుడు ఏమన్నా పరమాత్మ యొక్క చింతన ఆ భావాన్ని మనసులో పెట్టుకుని చేస్తాం. అది ముందు జపములో చేయాల్సిన పని బాహ్య విషయాలు రాకుండా అడ్డుకట్ట వేయడం అనమాట. అంటే వేరే ఒకవేళ భగవంతుడు జపం కనుక చేయకపోతే ఏమో జరుగుతుంది అంటే ప్రపంచ విషయాలు వస్తాయి. వస్తాయి. అవి రాకుండా ముందు ఆపాల్సి వస్తుంది. భగవంతుని యొక్క ఒక శబ్దం కానీ ఒక వాక్యం తీసుకుని భగవంతుని యొక్క గుణకర్మ స్వభావాలు తీసుకుంటాం, లేదా భగవంతుని యొక్క మహిమ తీసుకుంటాం, శక్తి సామర్థ్యం ఏదో ఒకటి తీసుకుంటాం. తీసుకుని ఏం అడగట్లేదు అందులో, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఏం అడగకూడదు. అడిగారనుకోండి, అది జపం కాదు. కాదు. మరి గురూజీ ఇప్పుడు కొంత అంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళేంత వరకు అయితే చేయాలి కదా గురూజీ. పడితే ఆ విధంగా వచ్చేంత వరకు అయితే పెద్దగానో లోపట్నో పెదవులు ఆడిస్తూనో ఎలానో చేయాలి కదా గురూజీ. మరి ముందు స్టార్టింగ్ అయితే ఇవి వద్దనట్లేదు. ఆరంభంలో బయటకు బిగ్గరగా ఉద్గీతం చేయాల్సిందే, బయట కనాల్సిందే. ఇంకా బాగా అభ్యాసం. ఇప్పుడు అంతేందుకు చిన్నపిల్లలు, మీరు కూడా, నేను అందరం కూడా చిన్నప్పుడు ఏం చేసాము, 2 ఏకం 2 అని బయట కన్నాం. తర్వాత బయట కన్నామా? ఒక 5th 6th 7th అయిన తర్వాత, 9th 10th అయిన తర్వాత అన్నామా? అనట్లేము. అప్పుడు 10th కూడా 2 ఏకం 2 అని కూడా బయట చదివినామా? అలా ఉండదు కదా. ఇదే అప్పుడు సందేహం ఉండే బయట చదవడం ఉండదు, ఇక లోపల కొంచెం పెదవులు ఆడుతుంటాయి, తక్కువ సౌండ్, తర్వాత సౌండ్ ఉండదు, పెదవులు కూడా అవసరం లేదు. ఇప్పుడు లోపలనే పుస్తకం చదవండి, ఎట్లా చదువుతారు. కొందరు అలవాటు లేని వాళ్ళు ఏం చదువుతారు, ఇప్పుడు కూడా కొందరు అలవాటు లేకపోతే బయట దగ్గరగా బయటకు చదువుతారు, లేదంటే పెదవులు ఆడుతూనే ఉంటాయి వినపడకుండా. అదే సరిగా అర్థం చేసుకోవాలనుకుంటే జాగ్రత్త అర్థం చేసుకోవాలనుకుంటే ఏ మాత్రం కదలదు, ఏ పెదవులకు రావు. డీప్ గా మనం జాగ్రత్తగా గంభీరంగా, అప్పుడు మాత్రం ఏం అవసరం లేదు.
ఉమ్, అప్పుడు ఆలోచిస్తాం, లోపల దిగే ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏ శబ్దం ఉండదు. ప్రక్రియ గమనించాలి. జపం యొక్క ఉద్దేశము ఉమ్. దాని పట్ల మనకు ప్రేమ పెంచుకోవడానికి. అది ఈ ప్రపంచం పట్ల ప్రేమ కాదు. జపము జపం ఇది కూడా జపం ప్రేమ. చేస్తాం, ప్రపంచంలో కూడా జపం చేస్తాం. ఎన్నో వస్తువుల గురించి, మనుషుల గురించి, అవును. సుఖాల గురించి, పదార్థాల గురించి జపం చేస్తాం. ఇక్కడ కూడా జపం చేస్తాం. ఉమ్. అదే ప్రక్రియ ఉంటుంది. మళ్ళీ ప్రక్రియ మారదు. ఉంటుంది కానీ దీన్ని కోరుకుంటున్నాం కదా. కానీ ఇది ప్రపంచంలో వస్తువుల గురించి జపము, దీన్ని జపం అనకూడదు. ఉమ్, ఇది కూడా గుర్తు చేసుకుంటాం మాటి మాటికి. అలాగే అదే ప్రక్రియ ఉంటుంది. తజ్జప సర్త భావన, అదే భావన ఉంటుంది. సేమ్ ఉంటుంది, అంతా సేమే. తత్జప తర్త భావనమే, కానీ ప్రాపంచిక విషయాలు. ఇది జపం కాదు. భగవంతుడు తప్ప ఇంకేం ఉండకూడదు. భగవంతుని గుణకర్మ స్వభావాలు కానీ, భగవంతుని ఆనందం కానీ, దాని పట్ల ప్రీతి పెంచుకోవడం కొరకు ఉద్దేశం. ప్రీతి ఉమ్. పెంచుకోవడం అంటే ప్రపంచాన్ని మర్చిపోవడం, మన స్వరూపాన్ని తెలుసుకోవడం కొరకు, మనసులో మరి ఏ విషయం రాకుండా చేయడం కొరకు జపం చేస్తాం. జపం చేయాలి. ఆ జపం ద్వారా ఏమవుతుంది? ధ్యాన స్థితి వస్తుంది. అంటే ముందు ధారణ చేసుకుని తర్వాత ధ్యాన స్థితి కూడా వస్తుంది. అంటే ఏకాగ్రత మొదలవుతుంది. మనసులో 5 స్థితులు ఉంటాయి, దశలు, అవస్థలు, భూములు అన్నాం. చిత్త భూమయ, క్షిప్తం మూఢం విక్షిప్తం ఏకాగ్రం నిరుద్ధం. క్షిప్తం మూఢం విక్షిప్తం 3 ఆ దశలు కూడా సమాధి అవుతుంది క్షణికంగా. అది కూడా యోగా అనొచ్చు, కానీ యోగా అనడానికి వీల్లేదు. విక్షిప్త చేతసి, అక్కడ విక్షిప్త చేతిలో యోగపక్షణ వర్తతే. వ్యాస మహర్షి యోగపక్షంలో రాదు. క్షిప్తంలో చెంచడం కాబట్టి అది కూడా యోగపక్షంలో రాదు. మూఢం, అది మూఢ స్థితి, అది కూడా యోగపక్షంలో రాదు. విక్షిప్తంలో అటు ఇటు కొద్ది ఇటు ఉంటుంది, అది కూడా యోగపక్షం కాదు. ఏకాగ్ర స్థితి నుంచి మొదలవుతుంది, అది సంప్రజ్ఞాత సమాధి. నిరుద్ధ స్థితి వస్తుంది, పూర్తి ఆగిపోతుంది, అది అసంప్రజ్ఞాత సమాధి. అది అక్కడ ప్రక్రియ. అక్కడ ఎక్కడ మొదలవుతుంది? మనం జపం చేయడం వలన ఇవన్నీ ఆగుతాయి. క్షిప్తం మూఢం విక్షిప్తం అన్ని ఆగిపోయి ఏకాగ్ర స్థితి మొదలవుతుంది. దాన్ని ఏకాగ్రమైన ఆ చిత్తాన్ని పట్టుకొని ఎక్కడంటే అక్కడ నిలుపుకొని అప్పుడు మనం ఏం చేస్తాం? అన్వేషిస్తాం, ధ్యానానికి పనిచేస్తాం అనమాట. అలా ఏకాగ్రం చేసి చూస్తుంటే పదార్థముల యొక్క యథార్థ స్థితి తెలుస్తుంది. దాన్ని తత్వజ్ఞానం అంటాం. యస్తు ఏకాగ్రే చేత సద్భూతం అర్థం ప్రద్యోతయతి క్షిణోతి చ క్లేశాన్ కర్మ బంధనాన్ని శ్లతయతి నిరోధం అభిముఖం కరోతి సా సంప్రజాత యోగ ఇత్యాఖ్యాయతే అంటాడు వ్యాస మహర్షి. అది సంప్రజాత యోగ అంటారు, సంప్రజాత సమాధి అంటారు. అది నిరోధం వైపు అభిముఖం అవుతుంది ఏకాగ్ర స్థితి చిత్తంలో. సద్భూతమార్థం ప్రద్యోతయతి అంటే ఈ భూతములు ఏ పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాల యొక్క యథార్థ జ్ఞానాన్ని ప్రద్యోతయతి ప్రకటింపజేస్తుంది, వెలిగింపజేస్తుంది, తెలియజేస్తుంది. అంటే ఈ వైజ్ఞానికులు, సైంటిస్టులు చేసే పని ఇంతే, ఇంతవరకు చేస్తారు. ఏదో ఒక విషయం తీసుకుంటారు, ఏకాగ్రం చేస్తారు, అదే ఆలోచిస్తుంటారు, అదే మరణ చింతన చేస్తుంటారు. దాంట్లో ఉన్నటువంటి ఆ పదార్థం కానీ, అది విషయం కానీ, దాంట్లో ఉన్న రహస్యం బయటకు వస్తుంది. అంటే మనసులో ఆ శక్తి ఉంటుంది, చిత్తంలో యథార్థ స్థితి, తత్వజ్ఞానం కొరకు. అది వారు భౌతికంగా ఉపయోగించుకుంటారు, మనం ఆధ్యాత్మికంగా. వాళ్ళ పైన స్థూలమే నిజానికి. మనం మనసు, బుద్ధి, ఆత్మ తత్వాన్ని, మూల ప్రకృతి తత్వాన్ని, చివరికి పరమాత్మ తత్వాన్ని కూడా అర్థం చేసుకుంటాం. అంటే పరమాత్మ యొక్క యథార్థ స్థితిని. అంత సూక్ష్మం మనది, అంత లోతు మనది. అంటే మనం సైంటిస్టులను మించి అన్నమాట, వైజ్ఞానికులు మించి లోపలికి వెళ్తాం. అంత సూక్ష్మంగా ఉంటుంది మనది. యోగిన వాడు సైంటిస్టులను దాటి, ఈనాటి వైజ్ఞానికులను దాటి, ఐన్స్టీన్ గురించి బాగా చెప్తారు, మహామేధావి, గొప్ప సైంటిస్ట్ అని చెప్పేసి. మన ఋషి మహర్షులు అంతకంటే ఎన్నో రెట్లు, వేల రెట్లు ఎక్కువ. దానికి జపం పనిచేస్తుంది, కానీ అందరూ అడగకూడదు, అది ఉంది. ఏమి ఆశించకూడదు. దానివల్ల అభమే లాభం, ఎన్నో లాభాలు ఉన్నాయి జపం వలన. యోగ దర్శనంలో తర్వాత సూత్రం ఏముంది? తత్ జపస్తదర్థ భావన తర్వాత సూత్రం చెప్పండి గుర్తున్నవారు. యోగ దర్శనం అంటే జపం వలన లాభం ఏమిటి, ఉపయోగం ఏమిటి చెప్పండి. తతః అంటే దాని వలన, దేని వలన? జపం వలన ఏమవుతుంది? తర్వాత సూత్రం యోగ దర్శనం, ప్రథమ పాదం, సమాధి పాదం. గుర్తుకొస్తుందా? సత్యనారాయణ గారు, యోగ దర్శనం. ఇంకెవరైనా? కృష్ణారావు గారు, కళ్యాణమ్మ గారు, ఇంకెవరైనా? పద్మతమ్మ గారు, యోగ దర్శనం విన్నవారు చెప్పండి.
మర్చిపోయారు, గురుజీ. పిల్లలు మర్చిపోయారు. గురుజీ మర్చిపోలేదు గురూజీ. చెప్పండి. సమయానికి గుర్తుకు రావట్లేదు. ఏ లోకంలో ఉన్నారు? భగవంతుని జపం చేస్తాన్ని గుర్తుంటాయి. ప్రపంచం జపంలో ఉన్నారు. తథా ప్రత్యక్ చేతనాధిగమప్యంతరాయ భావశ్చ. తథా ఆ జపం వలన ప్రత్యక్ చేతనాధిగం అంటే ఒక ఆత్మ, ప్రతి ఆత్మ అన్నమాట. ప్రత్యక్ చేతనాత్మ, ప్రత్యేగాత్మ అంటారు కదా, ప్రత్యేగాత్మ. కొందరి పేరు పెట్టుకుంటారు కూడా, ప్రత్యేగాత్మ అని. ప్రత్యేక్ ఆత్మ అంటే ఆత్మ యొక్క స్వరూపం అర్థం అవుతుంది. తథా ప్రత్యక్ చేతన అధిగం అపి అపి కూడా అపి అంతరాయములు అభావ, అంతరాయం అభావం అంటే రహితం. అంతరాయ అభావశ్చ, మరియు అంతరాయ అభావం కూడా అవుతాయి. అంటే ఆత్మ పరమాత్మల స్వరూపం అర్థమవుతుంది, అంతరాయములు పోతాయి. అంతరాయములు ఏమిటి? వెంటనే సూత్రం ఉంది, వెంటనే అక్కడే చెప్పండి. ఆ సూత్రం చెప్పండి. అంతరాయములు ఏమిటి? వ్యాధిస్థ్యాన సంశయ ప్రమాదాలస్య విరతి భ్రాంతి దర్శన అర్ధభూమికత్వ అనస్థితత్వాన్ని చిత్త విక్షేపా తే అంతరాయా. నవాంతరాయ 9 అంతరాయాలు ఉంటాయి. విఘ్నాలు, యోగ విఘ్నాలు, యోగ శత్రులు, యోగ మలాలు, యోగ బాధకాలు, ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. 9. అంటే మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఈ విఘ్నాలు, అంతరాయాలు, ఆటంకాలు, అడ్డంకులు, సమస్యలు, బాధకాలు, మన సుఖానికి, మన యోగాభ్యాసానికి అన్ని దాంట్లో మొత్తం ఓ పట్టికిచ్చేశారు. లెక్క 9. ముందు అందులో మొట్టమొదటి ఆటంకం విఘ్నం, వ్యాధి. వ్యాధులు కూడా పోతాయట జపం చేస్తే. ఏ జపం చేస్తే? ఎలా జపం చేయాలి? ఎటువంటి జపం చేస్తే పోతాయి? పరమాత్మ జపం. అది ఎలా? తత్ జప తదర్థ భావనంతో చేస్తే అది జపం. మనం ఏం అడగట్లేదు మళ్ళీ సుమా, అందులో ఏం అడగం. వ్యాధి పోవాలి, వ్యాధి పోవాలి, ఏం అడగడం లేదు. నా రోగం, నాకు షుగర్ పోని, నా బీపీ పోని, అది కాదు, ఏం అడగట్లేదు. సమర్పణం, పూర్తి భక్తి నిండా, అనన్య భక్తి, ఈశ్వర ప్రణిధానం. ముందే వచ్చింది ఆ సూత్రంలో, ఈశ్వర ప్రణిధానాద్వా అని మొదలవుతుంది. ఈ క్రమంలో ఈశ్వర ప్రణిధానాద్వా, అది 25వ సూత్రం ప్రథమ పాదంలో అక్కడ మొదలవుతుంది. అంతకుముందు సూత్రాలు తీవ్ర సంవేగానామాసన, తీవ్ర సంవేగం ఉండాలి, తీవ్రమైన ఇచ్చ ఉండాలి, తీవ్ర ప్రయత్నం ఉండాలి. తీవ్ర సంవేగానామాసన్న అక్కడ మొదలై ఈశ్వర ప్రణిధానాద్వా అక్కడ మళ్ళీ ఈశ్వరుని యొక్క స్వరూపం ఏంటి? క్లేశకర్మ విపాకాశై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర తత్ర నిరత్యం సర్వజ బీజం అలా మొదలవుతుంది. పూర్వేశమపి గురుకాలేనమచ్ఛేదాత్ ఇటువంటి తస్య వాచక ప్రణవ తజ్జపసర్త భావనం తత్ ప్రత్యక్షేతనాధిగమ్యంతరాయ భావశ్చ వ్యాధిస్థాన సంశయ ఇలా మొదలవుతుంది. ఆ సూత్రాల క్రమం కనుక అర్థం చేసుకుంటే మీకు జపం అంటే ఏమిటి, జపం వల్ల లాభం ఏంటన్నీ తెలుస్తాయి. ఈశ్వర జపమే, మరొక జపం లేదు అక్కడ. అక్కడ సందర్భం గమనించండి. ప్రసంగం ఈశ్వర ప్రణిధానాథను మొదలవుతుంది. ఈశ్వరుని స్వరూపం చెప్తారు, క్లేశకర్మ విపాకాశి అని చెప్పేసి. అప్పుడు జపం అంటే ఏమిటి? అదెవరు? తస్య వాచక, అతని వాచకం ఏమిటి? వాచకం ఏమిటి? ప్రణవం. వాచకం అంటే దేని ద్వారా తెలుసుకుంటాము? వాచకం తెలియదగినటువంటి పదం ప్రణవం. తస్య వాచక ప్రణవం. ఆ ప్రణవ జపం చేయండి. తత్ అంటే ఆ ప్రణవం యొక్క జప తదర్థ భావనం. ప్రణవ జపం చేయండి, దానివల్ల లాభాలు ఇవి. విఘ్నాలు పోతాయి. అంతరాయాభావశ్చ, అంతరాయ అభావశ్చ, అంతరాయాలు పోతాయి. వల్ల ఇన్ని లాభాలు. మరి మీరు ఏ జపం చేస్తున్నారు? అసలు మందులు అవసరం లేదు, ఏ డాక్టర్లు అవసరం లేదు. సరిగ్గా జపం చేస్తే ఇంత మహిమ, ఇంత శక్తివంతమైనటువంటి, ఇంత ఉపయోగకరమైనటువంటి, ఇంత లాభకారైనటువంటి జపం మీరు ఏం చేస్తున్నారు? ఖర్చు అవుతుందా? ఖర్చు అవుతుందా? కష్టం ఏంటి మరి? కూర్చున్న కాడి నుంచి కదలకుండా. మీ కష్టం ఏంటి? మీ ఖర్చు ఏమిటి? ఎవరైనా సహకారం కావాలా? ఎవరి సహకారం కావాలి? ఎంత స్థలం కావాలి మీకు? నా సహారం నాకే కావాలి. మరి ఇంత సులభమైనటువంటి మంచి ఔషధం ఉంది, జపం. ఆ జపం మామూలు నిజానికి. మరి ధ్యాన స్థితి అయితే, సమాధి అయితే,
ఈశ్వర దర్శనం అయితే ఎక్కడ ఉంటాం? ఇంకా ఎలా ఉంది? లాభమే లాభం. అందుకే ఫ్రీ వస్తే విలువ ఉండదు. ఏమైనా ఫ్రీ మందు ఇస్తే ఏం చేస్తాం మనం? అది విలువైందే, కానీ మనకు కనుక ఫ్రీగా ఇస్తే ఏం చేస్తాం మనం? ఒక వ్యక్తి ఒక రాయి లాంటి వస్తువు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనుకోండి ఫ్రీగా రోడ్డు మీద, మనకి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? అది వేస్ట్ అనిపిస్తుంది గురూజీ. డౌట్ వస్తుంది. డౌట్ అది వస్తుంది. అవును. ఏంటో, ఇది ఏదో ఉంటుంది అని భారేసిపోతాం. అది వజ్రం కావచ్చు కదా. ఆ వ్యక్తి చెప్పలేదు, వజ్రం అని చెప్పలేదు, ఏమని చెప్పలేదు, మన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. డౌట్ వస్తుంది. ఆ స్థితి మనది. ఈ వేదాలు, శాస్త్రాలు, ఈ యోగము, ధ్యానము, ఈ ఋషులు, మహర్షుల యొక్క ఈ సందేశాలు, ఈ భాష్యాలు, వ్యాఖ్యానాలు, ఈ సూత్రాలు, ఈ శ్లోకాలు వ్యర్థం అనిపిస్తున్నాయి కదా. అసలు చూసుకోండి, మీ ఇంట్లో ఎన్నో మంచి మంచి పుస్తకాలు ఉండొచ్చు గాక, భౌతికత కానీ, దర్శనాలు కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ ఎలా ఉంటున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి, వాటి స్థితి ఏమిటి, ఎలా కాపాడుకుంటున్నాం? ఒక శ్లోకం తెలిస్తే, ఒక మంత్రం తెలిస్తే అంతేందుకు, ఒకప్పుడు గాయత్రి మంత్రం తెలిస్తే, ఏ మంత్రం రానప్పుడు, ఏ మంత్రం తెలియనప్పుడు గాయత్రి మంత్రం ఒకటే తెలిస్తే అప్పుడు ఎలా అనిపించింది, ఎలా ఉన్నాం? ఇప్పుడు అటువంటి మంత్రాలు ఎన్నో వింటున్నాం, అధ్యయనం చేస్తున్నాం, కొన్ని మంత్రాలు కంఠస్థమే. ఇప్పుడు ఎలా ఉంటున్నాం? విలువ ఉందా? ఏమైనా విలువ ఉందా? ఇప్పుడు గాయత్రి మంత్రం పాత చింతకాయ పచ్చడి అయిపోయింది ఇప్పుడు కదా. అంతేనా? ఏమవుతుంది ఇప్పుడు? ఒకప్పుడు గాయత్రి మంత్రం ఎక్కడ వినిపించేది కాదు, ఎవరు చెప్పేవాళ్ళు కాదు, ఉపదేశం ఇచ్చేవారు కాదు, బయట ప్రచారమే లేదు గాయత్రి మంత్రం. ఇప్పుడు విలువ లేదు. ఆ స్థితి మన స్థితి. ఇప్పుడు ఎంతో విలువైన విషయాలు, ఈ విషయాలు మీకు తెలుసు చాలా మందికి. ఇదే విషయం నేను ఈ రకంగా చెప్పకుండా ఏ మోటివేషనల్ స్పీచ్, ఏ ఇన్స్పిరేషనల్ స్పీచ్ అలా చేస్తే ఇవే మాటలు, ఇవే విషయాలు, సందర్భం చేంజ్, ప్రసంగం మార్చేస్తే, కార్యక్రమం మార్చేస్తే అప్పుడు మీరే వింటారు కదా. బయట గమనించండి, ఈ మోటివేషన్ ఇచ్చేవారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంపాక్ట్ వాళ్ళు రకరకాల ప్రయత్నం చేస్తున్నారు కదా, అక్కడక్కడ ఏం చేస్తున్నారు వారు, ఏం చెప్తారు ఒకసారి వినండి, గమనించండి. ఎంత వింత అంటే అంత మోటివేట్ చేసి వారికి మోటివేషన్ తీసుకోవడానికి వస్తారు. మోటివేట్ చేసేవారు, మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేవారు, వారికి మోటివేషన్ కొరకు వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు చూడండి. అడగండి వారిని, మోటివేట్ చేసేవారిని. ఎంత ఫీజు తీసుకుంటారు? లక్షలు తీసుకుంటారు ఒక్కొక్క కార్యక్రమానికి, లక్షలే. నిజమా కాదా? గురూజీ నిజమే. వింటున్నాం, మరి మన మన చూస్తున్నాం. మన శ్రీకృష్ణ వారు మనకి ఎంత మోటివేట్ చేస్తున్నారు? ఉమ్, అర్జునుడి పేరుతో, ఓ అర్జున అని చెప్పుకుంటూ. ఉమ్. వర్షం. ఇది గమనించండి. కృష్ణుడి పాత్ర ద్వారా వ్యాస మహర్షి మనకి ఎంత ప్రపంచంలో motivate మొత్తం చేస్తుంది. మంచి బెస్ట్ మోటివేటర్ ఎవరు? ద బెస్ట్ మోటివేటర్ ఆ వ్యాస మహర్షి. ఇప్పుడు కృష్ణుడే. వ్యాస మహర్షి పదాలు అవును. అక్కడ మాత్రం కృష్ణుడు అనుకోవాలి. నేను ఆ. యుద్ధం చేయనటువంటి చతికిల పడిపోయినటువంటి అర్జును పట్టుకొని లేపి యుద్ధం చేసేటట్టు చేయడం అంటే మాటల అప్పటికప్పుడే. అప్పుడు ఎక్కడంటే ఒక 5 నిమిషాలు ఎండొచ్చు అంతే, 5 నిమిషాల్లో. అంటే ఇన్ని శ్లోకాలు చెప్పలేదు కానీ ఓం స్వామి. ఇప్పుడైతే మహర్షి దయానంద సరస్వతి స్వామి. మనకైతే అందరికీ స్వామి, ప్రపంచానికి పరిచయం ఉన్న వారికి, ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఆర్యులకు. పరిచయం ఉన్న వారికి, వారి గురించి తెలిసిన వారికి అయితే మహర్షిని మించినటువంటి మోటివేటర్ ఇంకెవరు లేరు ఈ కలియుగంలో. వారి తర్వాత అందరూ స్వామి వివేకానంద అయినా ఎవరైనా. ఇప్పుడు స్పష్టమైందా జపం గురించి?
జపం చేస్తారా? గురూజీ అయింది. కష్టం అనిపిస్తే చెప్పండి, జపం చేయడం కష్టం అనిపిస్తే. ఇంత లాభం ఉందమ్మా, ప్రయత్నం చేయండి. మాతృశక్తి, పితృశక్తి. చేస్తారా? చూస్తారా? గురూజీ తప్పక చేస్తుంది. ఆలోచిస్తారా? లేదు గురూజీ, చేస్తున్నాం, చేస్తాను. సరే ఇదని చెప్పండి, ఆలోచిస్తాం. ఇదని చెప్పండి, ఆలోచిస్తామని చెప్పండి. రేపు ఎల్లుండి లేదు, ఆలోచిస్తాం. ఆలోచన అనేదే లేదు. ఆలోచన మరి ఏమీ లేదు గురించి, చేస్తాం. శాస్త్రం గురించి ఇప్పుడు ఇంత స్పష్టంగా అర్థమైంది జపం గురించి. జపం చేయండి, లాక్ కానీ చేసేసాం ఏం అప్పుడే. అడగకండి, ఏది అడగకండి. పూర్తి సమర్పణ చేసుకోండి. ఆ జపములో ఏముండాలంటే పూర్తి సమర్పణ ఉండడం, ఇంకేం లేదు. చిన్న చంటి పిల్లలు ఉంటారు కదా, పసిపిల్లలు, బిడ్డలు, తల్లి పైన ఎటువంటి వ్యవహారం ఉంటుంది, ఆ వ్యవహారం ఉండాలి జపంలో. అది బాగా గుర్తుంచుకోండి. మనం పిల్లలమే, ఇంకా పిల్లలమే. పూర్తిగా సమర్పణ ఉండాలి. ఎటువంటి సందేహం ఉండకూడదు. అమ్మ గురించి సందేహం ఉండదు పిల్లలకు. అమ్మ గాలిలో ఎగిరేసినా, అమ్మ పిల్లని గాలిలో ఎగిరేస్తుంది. పిల్లలు భయపడతారా? భయపడరు. భయపడతారు, నవ్వుతుంటారా? గాలి ఎగిరి నవ్వుతుంటారు. ఇంకా నవ్వుతుంటారు, భోజనం నవ్వుతుంటారు. ఎందుకు నవ్వుతారు? అమ్మ చేతిలో ఉన్నా అని. అమ్మ స్పర్శ వలన కలిగేటువంటి ఆనందం ఆ బాబులో ఎక్కడో కవిత అని చెప్పకండి కృష్ణారావు గారు. స్పర్శ అవన్నీ కాదు. ఎందుకు నవ్వుతారు? నమ్మకం. అమ్మ పట్టుకుంటుంది, అమ్మ ఎగిరేసింది అమ్మకే తెలుసు, నాకు సంబంధం లేదు. అమ్మ పట్టుకుని రక్షించుకుంటుంది, అమ్మే రక్షించుకుంటుంది. భయం లేదు, సందేహం కూడా లేదు. అమ్మ ఎగిరేసింది కదా, పట్టుకుంటుంది, అంతే. అది కొత్త వాళ్ళు ఎగిరేస్తే, కొత్త వ్యక్తి ఎగిరేస్తే ఏడుస్తారు. మరి రక్షణ ఉండదు. తెలిసిన వాళ్ళు, పాత వాళ్ళు, అమ్మ నాన్నలు తెలిసిన వాళ్ళు ఎగిరేస్తే సంతోషమే. కొత్త వాళ్ళు ఎగిరేస్తే ఆ స్థితి ఉండాలి మనం. ఈ ప్రయత్నం చేయండి ఆ స్థితి కొరకు. అలా ఉండి ఆ భావనతో మీరు జపం చేయండి. చూసుకోండి, 3-4 రోజులు మీకు మార్పులు వస్తాయి. రామ అంటారా, కృష్ణ అంటారో అది వేరే విషయాలు, కానీ ఆ పదం పూర్తిగా ఈశ్వర సమర్పణ ఉండాలి. మీరు ఏ పేరైనా తీసుకోండి, సమర్పణ. అందులో యాచన, ప్రార్థన లేకుండా ప్రయత్నం చేయండి. సరేనా? ఇప్పుడు 16వ అధ్యాయం జ్ఞానయోగం. జ్ఞాన జ్ఞేయముల నిరూపణము. జ్ఞానం అంటే చిన్న ప్రశ్న గురూజీ, మంత్రోపదేశం అంటే ఏంటి గురూజీ? మంత్రోపదేశించినాకనే మీరు జపాలు చేయాలని ఈ మధ్య తెగ చెప్పేస్తున్నారు గురూజీ నా గురువులు కొంతమంది. అవును, వ్యాపారం. మంత్రోపదేశం ఏంటి అది? మా జీవితాంతం మా గురువుకు మరి మీరు అంకితమై ఉండాలి, అంతే. బానిసై ఉండాలి అని అర్థం. ఒకసారి ఉపదేశం తీసుకుంటే ఇంకా అక్కడిక్కడ వెళ్ళడానికి వీల్లేదు, వేరే గురువు దగ్గర వెళ్ళడానికి వీల్లేదు. ఆ జపం, ఆ మంత్రము, ఆ వాక్యము, ఆ పదము, గురు చెప్పినటువంటి ఆ మాట, దాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. ఇంక ఏం అవసరం లేదు. ఏ శాస్త్రము, ఏ అధ్యయనము, ఏ వేదము, ఏ విషయాలు మీకు ఏమీ అవసరం లేదు. గురువే చూసుకుంటారు. ఇక మీరు అదే భావనతో అదే భ్రమలో ఉండాలి జీవితాంతం. భ్రమలో మీ వాయిస్ వినిపిస్తలేదు గురూజీ. జీవితాంతం భ్రమలో ఉండాలంటే, ఇప్పుడు వినిపిస్తుందా? వినబడుతుంది గురూజీ. జీవితాంతం భ్రమలో ఉండాలంటే, బానిసలు అవ్వాలంటే జపం తీసుకోండి. అర్థమైంది గురూజీ. ఏమర్థమైంది? ఉపదేశం అంటే ఎలా ఉంటుంది మరి? ఉపదేశం కాదు, అది ఆదేశం. నిజానికి గురు ఉపదేశం అంటారు, కానీ గురు యొక్క ఆదేశం. జీవితాంతం నాకే పేషెంట్ అయి ఉండాలి. డాక్టర్ కొందరు ఉంటారు కదా, జీవితాంతం పేషెంట్ అయి ఉండాలి. బీపీ, షుగర్, థైరాయిడ్ ఉందంటే జీవితాంతం వాడాల్సిందే, నా దగ్గర రావాల్సిందే. డాక్టర్లు ఇది అటువంటిదే. ఈ వైదిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఇది ఎలాంటిది ఉండదు ఇంకా గురూజీ, బాండేజ్ లేబర్ లాగా. భగవంతుని ఉపదేశమే, భగవంతుని బానిసలే ఉండండి. ధన్యవాదాలు గురూజీ. భగవంతుని బానిసలే ఉండండి, మనుషులకు కాదు. గురుజీ అధీనాశ్యామ శరదర్శితం కదా. దీనులు హీనులై ఉండకండి, ఎవరిపైన ఆధారపడి ఉండకండి. ఆధారపడడం మానుకోండి. సర్వాధారుడు ఉన్నప్పుడు సర్వాధారుని పట్టుకోండి. ఈ 13వ అధ్యాయంలో వచ్చింది కదా, శ్లోకం వచ్చింది.
ఏమొచ్చింది? సర్వస్య ధాతారం అచింత్య రూపం అని. పరమాత్మ ధాత, దాతారం ఆ దాధార ఆదిత్య హిరణ్య గర్భ సమర్థతాగిరంలో దాధారం వచ్చింది, అంటే ఆధారుడని. ఆ సర్వదా దాధారుడే. ఆధారం అంటే పూర్తిగా ఆధారం అన్నమాట. ఆసమంతాత్ ధారణ, పూర్తి భగవంతుడే ధరించి ఉన్నాడు అందరికీ. సర్వస్య ధాతారం. 14వ అధ్యాయం చూద్దాం. జ్ఞానము జయం. ఇక్కడ జ్ఞానం అంటే చెప్పాను కదా, జ్ఞానం అంటే యమనియమాలు అని తీసుకోవాలి యోగ దర్శనంలో. మనస్మృతిలో ధర్మం, ఆ విషయంలో జ్ఞానం. ఇక్కడ దానికి జ్ఞానం అంటే దక్షిణ భాషలో జ్ఞానం అంటే తత్వజ్ఞానం, అంటే యథార్థ జ్ఞానం. ఉన్నది తెలుసుకోవడం, ఒక పదార్థము ఎలా ఉందో అలా తెలుసుకోవడం, ఉన్నది ఉన్నట్లు యథార్థం తెలుసుకోవడం, అది తత్వజ్ఞానం. కానీ ఇక్కడ అది అర్థం కాదు. ఈ భౌతికతో తత్వజ్ఞానం అంటే విజ్ఞానం అన్నారు. తత్వజ్ఞానం పేరు విజ్ఞానం. ఆ అర్థం చెప్పడం జరిగింది. సారము సంగతి. ఎవరు సిద్ధంగా ఉన్నారు? గురుజీ నేను సిద్ధంగా ఉన్నాను గురుజీ. కృష్ణారావు గారు. 13వ అధ్యాయమున అర్జునుడు అడిగిన మీదట కర్మయోగమున సఫలుడు కాని మనుజునకు ఎట్టి గతి కలుగునో కృష్ణుడు స్పష్టపరిచి ఉన్నాడు. ఈ అధ్యాయమునందు మనుషుడు ఏ సాధనముల మూలమున కర్మయోగమున సాఫల్యము సంపాదింపగలడో చెప్పవలసి ఉన్నది. వానినే ఇట ఉల్లేఖించి ఉన్నాడు. కృష్ణుడు ఆ సాధనములను జ్ఞాననామముతో పేర్కొని ఉన్నాడు. గీతలోని ఈ జ్ఞానము దార్శనికుల జ్ఞానం వంటిది కాదు. దార్శనికుల దృష్టిలో వస్తు స్వరూపమును తెలుపునది జ్ఞానము. సత్యాసత్యముల వివేకమునకు తాక్కున్నదియు జ్ఞానమని చెప్పుదురు. దానిని గీత విజ్ఞానమనును. ఈ విజ్ఞాన వర్ణనము 15వ అధ్యాయమున ప్రారంభమగును. దార్శనికులు ఈ విజ్ఞానమును తత్వజ్ఞానమందుదురు. గీతయందు జ్ఞాననామముతో కొన్ని సదాచార నియమములు చెప్పబడినవి. ఇట్టి నియమములనే యోగ దర్శనము యమ నియమములు అనియు మనుస్మృతి ధర్మమనియు నుడివి ఉన్నది. యోగ దర్శనములోని యమ నియమములు తత్వజ్ఞానమునకు సాధనములు. గీతలోని జ్ఞానము విజ్ఞానమునకు సాధనము. అందువలననే ఈ సదాచార నియమములు విజ్ఞానమునకు పూర్వముననే వర్ణింపబడినవి. విజ్ఞాన సాధనములు అగుట వలననే ఈ నియమములు జ్ఞానం అనబడినవి. దీనితో పాటు జ్ఞానము విజ్ఞానమునకు సాధనమనియు ఆ జ్ఞాన విజ్ఞానములు రెండును కర్మయోగమునకు సాధనములనియు తెలుసుకున్నట్టు ఆవశ్యకము. ఈ జ్ఞాన నియమములలో అంతిమ నియమము తత్వజ్ఞానార్థ దర్శనం. యథార్థ జ్ఞానముతో పదార్థం నెరుగుట. తత్వజ్ఞానం వలన ఇతర పదార్థముల జ్ఞానము కలిగినను తత్వజ్ఞానముకు ముఖ్య లక్ష్యము భగవత్ స్వరూపము ఎదుగుటయే యగును. అందువలననే ఆగండి. తత్వజ్ఞానం అంటే పదార్థముల యొక్క యథార్థ జ్ఞానం, ఉన్నదని తెలుసుకోవడం అని. తెలుసుకుంటే ఏమి తెలుసుకోవాలి? సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, పంచమహాభూతాలు, ఏవో పదార్థాల గురించి తెలుసుకుంటాం. అలాగే మన శరీరం, మన కళ్ళు, ముక్కు, ఇంద్రియాలు, మనసు, చిత్తం, ఇవన్నీ తెలుసుకుంటాం. ఇంకా ప్రాణుల గురించి, పక్షుల గురించి, వృక్షాల గురించి ఇంకా ఎన్నో తెలుసుకుంటాం ఉన్నదన్నట్టు. ఇంకా లోతానికి పరమాణువులు, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు అనుకుంటూ ఈనాటి సైంటిస్ట్ భాషలో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయిపోయినట్టేనా? కాదు కదా. చివరికి ఏం తెలుసుకోవాలి? చివరికి భగవంతుని యొక్క స్వరూపం తెలుసుకోవడం ఉండాలి. అది అసలు తత్వజ్ఞానం. అది చివరికి జ్ఞానాన్ని ముక్తి అన్నారు సాంఖ్య దర్శనంలో. అంటే తత్వజ్ఞానం. తత్వజ్ఞానాత్ సంధిచ్ఛేదం చేస్తే జ్ఞానాత్ అంటే జ్ఞానం వలన ముక్తి లభిస్తుంది. ఏ జ్ఞానము? పరమాత్మ యొక్క జ్ఞానం వలన. పరమాత్మ స్వరూపం ఏమిటి, ఆత్మస్వరూపం ఏమిటి, మూల ప్రకృతి ఏమిటి ఉన్నదన్నట్టు తెలుసుకున్నప్పుడు అప్పుడు ముక్తి, మోక్షం. ఈ పదార్థం జ్ఞానం తెలుసుకుంటూనే ఉన్నాం కానీ సరిపోదు. భగవంతుని స్వరూపం కావాలి. ఇది విషయం. తర్వాత చదవండి. అందువలననే ఈ అధ్యాయమున జగదీశ్వరుడే జ్ఞేయమని చెప్పబడినది. ఈ అంతిమ నియమమునకు సంబంధించిన విషయమును తెలుసుకున్నట్టకే ఈ అధ్యాయమున
ఆ జ్ఞేయము నిరూపించబడవలసి ఉండెను. అందువలననే భగవంతుని స్వరూపవర్ణమును కొంత భక్తియోగ ప్రకటనమును మరికొంత ఇక్కడను చేయబడినది. భగవంతుని యునికి ప్రాపంచిక వస్తువుల వలె ఇంద్రియ విషయము కాదు, కానీ అది అభావ రూపమును కాదు. ఇది ఎట్లు సంభవమో తెలుసుకొనుము. భగవంతుని చేతులు, కాళ్ళు, కన్నులు, ముక్కు, ముఖం, చెవులు కనిపింపవు, కానీ ఈ ఇంద్రియముల వలన కాదొక కార్యములు ప్రపంచమునందంతటను అవుతున్నవి. నడువక, పట్టుకొనక, చూడక, తెలుసుకొనక, ఆజ్ఞావచనములు ఉచ్చరింపక ఎవరేని ఒక చిన్న కుటుంబమైనను నడుపగలరా? నడుపజాలని పక్షమున ఇంతటి విశాల ప్రపంచ చక్రమును శక్తి లేనివాడు ఎట్లు నడుపగలడు? ఎన్నడనూ నడుపజాలడు. కాబట్టి భగవంతుని యునికి సూక్ష్మమగుటచే ఇంద్రియ గోచరము కాకున్నను, అతనికి శరీరము లేనందున ఇంద్రియములు లేకున్నను, ఇంద్రియముల మూలమున చేయదగు కార్యములను అన్నింటినీ చేయగల శక్తులకు అన్నింటికీ అతడు స్వామి అని అంగీకరింపక తప్పదు. అతడు అసంగుడయ్యు అన్నింటినీ ధరించును, నిగ్రుడయ్యును గుణములను సంభింపజేయును, మరియు అంతటా ఉండును, చలింపడు. వ్యాపకుడు అగుటసే దూరమునను సమీపమునను ఉండును. ఉత్పత్తి, స్థితి, లయములకు అతడు విధాత. సూక్ష్ముడు అగుటసే అతను ఎరుగుట కఠినము, కానీ తమోగుణావరణము తొలగిన మీదట జ్ఞానము మూలమున అతని ప్రకాశ స్వరూపం నెరింగి జ్ఞాని అతనిని హృదయముననే ప్రార్థించుకొనును. ఓ నమస్తే గురుజీ. ఎవరు ఎక్కడ ఎవరు ఎక్కడ ఎవరు ఎక్కడ పరమాత్మ తెలుసుకుంటారు, పొందుతారు? చదివారు కదా, విన్నారు కదా. ఇప్పుడు ఎవరు ఎక్కడ పరమాత్మ తెలుసుకుంటారు? చివరి వాక్యం ఏముంది? అంతఃకరణంలోనే గురుజీ. జ్ఞాని అతనిని హృదయముననే. ఎవరంటే జ్ఞాని. ఏ జ్ఞాని? తత్వజ్ఞాని. పరమాత్మకు కాళ్ళున్నాయా, చేతులున్నాయా, కళ్ళున్నాయా, ముక్కు, చెవులు, మనసుందా? ఏమి లేకుండా మరి ఎలా ఇవన్నీ? ఒక చిన్న వస్తువు తయారు చేయడానికి మనకు కాళ్ళు, చేతులు కావాలి, చూడడానికి కళ్ళు కావాలి, ఆలోచన ప్లాన్ చేసుకోవడానికి బుద్ధి ఉండాలి, మెదడు ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. పరమాత్మకు మెదడు ఉంటుందా? తలకాయ ఉంటుందా పరమాత్మకు? పాణిపాదో జవనోగ్రహీత, ఆ పాణిపాదో జవనోగ్రహీత గురుజీ. ఏం అపాని అది పానాడు చేతులు, పాద అపాని. చేతులు లేవు, కాళ్ళు లేవు, ఏమి లేవు, అన్ని పట్టుకుంటాడు, వింటాడు, చూస్తాడు. ఏంటి వింత? అన్ని చేస్తాడు. మరి కాళ్ళు, కనులు, ముక్కు, ముఖం, చెవులు ఏమి కనిపించవు, ఏమి లేవు. భగవంతుడు తలకాయ ఉందా? అందులో మెదడు ఉందా? ఉందా? డౌట్ ఎందుకు? మెదడు ఉంటుందా? శరీరం ఉంటే కదా. అతను నిర్గుణుడు, అతనికి శరీరం లేదు కాబట్టి తలకాయ కూడా ఉండదు. ఓ తలకాయ లేని వాడు తిడతాం కదా, నీకు తలకాయ ఉందా? భగవంతుని బాగా తిట్టుకోవచ్చు మనం కదా. తలకాయ లేనివాడా, మెదడు లేనివాడా, కన్నులు లేనివాడా, చెవులు లేనివాడా, కాళ్ళు లేనివాడా, చేతులు లేనివాడని తిట్టుకోవచ్చా? తను అన్ని చేస్తాడు, అన్ని చూస్తాడు, అన్ని వింటాడు, ఉన్నాయి, అందరికి ఇచ్చిండు, అన్ని ఉన్నాయి, అన్ని శక్తులకు శక్తి కానీ దేనికండి ఎక్కడ అంటుకోడు, ఏమంటించుకోడు. పద్మపత్రం అన్నిటికీ ఆధారం, సృష్టి, స్థితి, లయ, విధాత. సూక్ష్మం దేనితో పట్టుకుంటారు? ఏ గొర్రెతో పట్టుకుంటారు? దేనితో పట్టుకుంటారు? ఎలా తెలుసుకుంటారు? చాలా కష్టం. జ్ఞానం ద్వారానే అంటే అంటాడనే కదా గురుజీ. అంటకుండా ఉంటాడు. దేని అంటించుకోడు, ఏమంటదు. మీరు అంటించిన అంటుకోదు, అంటించిన అంటుకోదు, పాపం అంటించిన అంటుకోదు, పుణ్యం అంటించిన అంటుకోదు, ఏం అంటుకోదు. తిట్టినేం కాదు, కొట్టినేం కాదు. భగవంతుడు కొట్టండి, తిట్టండి, చంపండి, మీరేమని అనుకోండి, నిందించండి, దుష్ప్రచారం చేయండి, ఏమైనా ఆరోపించండి. బండబుద్ధులు తిట్టినా ఏమనుకోడు.
కదా, ఎంత మంచివాడు. సహోమై దేహి ఏమనుకోడు. ఆ, భగవంతుడు సూక్ష్ముడు. ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము, ఈ ఇంద్రియాల ద్వారా జ్ఞానం ద్వారా తెలుసుకుంటాం. అది హృదయంలోని మన లోపల తెలుసుకుంటాం. మన లోపల కాదు, మనం ఎక్కడున్నాం అక్కడే. ఎందుకంటే ఆత్మలో కూడా భగవంతుడు ఉంటాడు. ఆత్మ కంటే సూక్ష్ముడు పరమాత్మ. అనోరణీయాంశం, అణువుల కంటే అణువు, సూక్ష్మం కంటే సూక్ష్మం, సుసూక్ష్మం అన్నారు. ఉపనిషత్తులు ఏమన్నారు? సుసూక్ష్ముడు, సూక్ష్మాతి సూక్ష్ముడు. 1వ శ్లోకం చూద్దాం. ఎవరికి ఇదంతా తెలుస్తుంది అంటే అసూయ లేకుండా తెలుస్తుంది. అసూయ ఉండకూడదు. ఎవరికైతే అసూయ ఉంటుందో అనసూయవే, అన్ అసూయ, అన్ అసూయ, అసూయ లేనివారు అనసూయ, అనసూయ. 1వ శ్లోకం. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే, ప్రవక్ష్యామ్యనసూయవే, ప్రవక్ష్యామి అనసూయవే, జ్ఞానం విజ్ఞాన సహితం యత్ జ్ఞాత్వ యజ్ఞాత్వ యత్ జ్ఞాత్వ యజ్ఞాత్వ మోక్ష్యసే అశుభాత్. మోక్షసే అవగ్రచనం అది. అశుభాత్, అశుభము నుండి. అర్జునుడు చెప్పడం జరుగుతుంది కృష్ణుడు. ఓ అర్జున అని. తెలుగు అర్థం ఎవరు? రమాదేవి గారు చెప్పండి. నమస్తే గురుజీ. చెప్పండి. అనసూయవే తే అసూయ రహితుడవగు నీకు ఇదం గుహ్య తమం తమం ఈ అత్యంత గుప్తమైన విజ్ఞాన సంహిత జ్ఞానం, విజ్ఞానంతో కూడిన జ్ఞానమును ప్రవక్ష్యామి చెప్పుదును. యత్ జ్ఞాత్వా ఏది తెలుసుకొని, అశుభాత్ అశుభము నుండి, మోక్షసే విడువడగలవో అట్టి జ్ఞానము చెప్పుదని భావము. తాత్పర్యము. అర్జున, అసూయ రహితుడవగు నీకు మిక్కిలి రహస్యంగా నున్న విజ్ఞానంతో కూడిన జ్ఞానము తెలిపెదను, వినుము. దీని వలన నశుభములు నుండి విడవగలవు. అశుభం విడదీయండి. అశుభము నుండి, అశుభము నుండి విడవగలవు, విడివడగలవు. విడివడగలవు. విడిపోగలంటే విడిపోగలుగుతావు. అశుభము నుండి అంటే పాపము నుండి విడిపోగలుగుతావు. మోక్షసే అశుభాత్, అశుభము నుండి, అశుభాత్ అంటే అశుభము నుండి, మోక్షసే మోక్షం పొందగలుగుతావు, విడిపోగలుగుతావు అని అర్థం. ఏమర్థమైంది? అనసూయ అంటే అసూయ లేకపోతే, అసూయ రహిత అంటే అర్జునుడు అసూయ. ఇక్కడ కృష్ణుడు ఏమంటా అంటే నీకు అసూయ లేదు కాబట్టి నీవు ఇక్కడ కృష్ణుడు అసూయరహితుడు అయినట్టయితే నీవు అసూయ రైతుడని చెప్పేస్తున్నాడు అనమాట. నీకు ఇప్పుడు అసూయ లేదు అంటే, ఇప్పుడు కౌరవులు సుఖంగా ఉన్నారు, వారు ఎలా ఉన్నారని చెప్పి ఎటువంటి అసూయ లేదు, ఎటువంటి ఈర్ష్య లేదు, ద్వేషం లేదు అర్జునుడికి. గమనించండి, అర్జునుడికి ఈర్ష్య ద్వేషాలు లేవు, అసూయ లేదు. కౌరవుల పట్ల, దుర్యోధన పట్ల, భీష్ముడి పట్ల, శకుని పట్ల ఏమీ లేదు. వారిని నన్ను చంపేస్తే మేలు అనుకుంటున్నాడు. ఈ యుద్ధంలో నన్ను చంపేస్తే హాయిగా ఉంటుంది, నేను యుద్ధం చేయను, ఈ రక్తపాతం నేను చూడను, నా వారిని చంపేసుకుని నేను ఎక్కడే సుఖపడతాను, అవసరం లేదు నాకు అంటే ఏ స్థితి వచ్చింది ఇప్పుడు? తప్పు, ఇది పాపము. నా వారిని చంపుకొని, వారు నా వారే, వీరు నా వారే. కౌరవుల వైపు ఉన్నటువంటి ఆ సైన్యం ఉన్నటువంటి ఆ గొప్పవారందరూ కూడా, అందులో మిత్రులు కూడా ఉన్నారు, దగ్గర మిత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, దగ్గర బంధువులు ఉన్నారు. ఇటు పాండవ సైన్యంలో ఇక్కడ కూడా ఉన్నారు, అంతా నా వారే కదా. ఇంకా అసూయ ఎక్కడ ఉంది? ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, ఏమీ లేదు. అందుకే అసూయ రహితుడవగు అని ఇక్కడ అనసూయవే అన్నారు. అనసూయవే తే అంటే నీకు అని అర్థం. అసూయ రహితుడవగు నీకు అంటే నీకు అసూయ లేదని కృష్ణ సర్టిఫికేట్ ఇస్తున్నాడు, ఇక్కడ ధృవీకరిస్తున్నాడు. అసూయ నీకు లేదు కాబట్టి దేన్ని తెలుసుకొని అశుభం నుండి విడవలతో దాన్ని నేను ప్రవక్ష్యామి. అది గుహ్యతమం, చాలా లోతైనది, గూఢం, అది గుప్తమైనది, అత్యంత గుప్తం. గుహ్యతమం మిక్కిలి గుప్తమైనది, రహస్యమైనది. దాన్ని నీకు చెబుతున్నాను. దాన్ని తెలుసుకుంటే
నువ్వు ఈ అశుభం నుండి, పాపం నుండి విడిపోతావు. నేను కూడా అదే ప్రయత్నం చేస్తున్నాను. మీరు వింటున్నారా? అనసూయ ఉన్నప్పుడు బాగా గుర్తుంచుకోండి. అంటే దీని అర్థం ఏంటి? అసూయ ఉంటే మనకు బంధనము, అశుభం నుండి విడిపోలేము. అసూయ లేకుంటేనే అశుభాల నుండి విడిపోతాం. ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ రోజు నుండి అసూయ నాకు ఇచ్చేసేయండి. మీకు ఏమన్నా అసూయలు ఉంటే ఇచ్చేసేయండి ఇక్కడ ఈరోజు. ఉంచుకుంటున్నారా? నిజంగా ఇచ్చేసేయండి. చూసుకోండి ఎంత హాయిగా ఉంటుంది. పడుకునేటప్పుడు అసూయ ఇచ్చేస్తారా? భగవంతునికి ఇచ్చేసేయండి. నాకు ఇవ్వడం కష్టం కానీ పడుకునేటప్పుడు అసూయ ఇచ్చేసేయండి. చూసుకోండి. అసూయ అంటే ఒకటి అసూయ మాత్రం కాదు, ఈర్ష్య, ద్వేషాలు, అసూయ, ఈర్ష్యలు, నిందలు ఏవైతే ఉంటాయో అన్ని మానుకోండి, మర్చిపోండి. ఎంత హాయిగా ఉంటుందో. అది యోగ్యత అన్నమాట. అంటే గూఢమైన విషయాలు, గుహ్యతమం, అత్యంత లోతైనటువంటి రహస్యమైన విషయాలు అర్థం కావాలంటే ఈ పని చేయాలి. మాట చెప్పిన విజ్ఞాన సహితం జ్ఞానం. అది జ్ఞానం విజ్ఞాన సహితం. ఎటువంటి జ్ఞానం అది? విజ్ఞాన సహితం జ్ఞానం, విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానం. దాన్ని నీకు చెబుతున్నాను, ప్రవక్ష్యామి, చెబుతాను. యత్ జ్ఞాత, దేని, దాన్ని యత్ అంటే దేన్ని తెలుసుకొని నీవు అశుభాతు నుండి, అంటే అశుభం నుండి మోక్షసే, విడిపోగలుగుతావు. ఇది మనకే, కృష్ణుడు చెప్పేది మనకే. ఇది ఒక్క పని చేయండి, ఎంత హాయిగా ఉంటుందో. అహంకారం కొంచెం దిగితే చాలు, అహంకారం తగ్గితే చాలు. అహంకారం తగ్గించుకొని చూడండి ఎంత హాయిగా ఉంటుందో. అది ఒప్పుకోము మనము. తెలియదనే విషయం ఒప్పుకోము. తెలియదు అయినా అడిగే ప్రయత్నం చేయం. తెలియదు, అర్థం కాలేదు, స్పష్టంగా లేదు, ఆయన అడగం. ఎవరికి నష్టం? లోపల అహంకారం. తెలియకుండా నేను అడగను. ఎందుకు అడగాలి? నేను అడిగితే తగ్గిపోతానేమో, పరుగు పోతుందేమో, ఇటువంటి లోపల భావాలు ఉంటాయి మనం. అందుకు అడగం. నేను తగ్గను మనం అనుకుంటాం లోపల. అదే తగ్గాలి, తగ్గడం అవసరం ఉంది. 2వ శ్లోకం చూద్దాం. అమాన్వితం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్ణవం. ఆర్ణవం ఆర్జవం ఉండాలి. ఆర్జవం ఉండాలి దానికి. పాత పుస్తకాలు చూడండి. 2వ శ్లోకం ఏముంది? ఆర్జవం ఉండాలి. కొత్త పుస్తకం ఆర్ణవం ఉంది, ఆర్జవం జా వస్తుంది. కొత్త పుస్తకం దిద్దుకోండి. ఆర్జవం అర్థంలో కూడా ఆర్జవం. కొత్త పుస్తకాలు తప్పులు ఉన్నాయి. అమాన్వితం, అదంభిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. 2వ శ్లోకం. పద్మావతమ్మ గారు. గురుజీ నమస్తే. అమానిత్వం, నిరభిమానం, అంధవిత్వం, అంధంబిత్వం, నిష్కపటత, అహింస, శాంతి, సహనం, అర్ణవం, సరళత. ఆర్జవం దిద్దుకోండి. ఆర్జవం నావత్తు కాదు, జావత్తు. తప్పుంది కొత్త పుస్తకం. ఆర్యవం సరళత. ఆర్జవం సరళత. ఆచార్యోపాసనం, ఆచార్యుని గుణముల అనుసరించుట. శౌచం, శరీరం, ఆత్మ, మనసు వీని శుద్ధి. స్థైర్యం, దృఢత, ఆత్మ వినిగ్రహ, ఆత్మ సంయమం. తాత్పర్యం: అభిమానము, కపటము, వైరభావమును ఈ మూడును లేకుండుట. రుజుత్వము, ఆచార్యుని గుణములు తనలో కలిగి ఉండుట. శరీరము, ఇంద్రియములు, మనస్సు మున్నగు వానిని స్నానాదుల చేతను, రాగద్వేషాలు విడుచుట చేతను శుద్ధము, పవిత్రముగా ఉంచుకొనుట. దృఢత కలిగి ఉండుట. మనస్సును వశమున ఉంచుకొనుటయు జ్ఞానమనబడును. ఓం నమస్తే గురు.
ఇవన్నీ జ్ఞానములు అంటే నియమాలు అన్నమాట. యమ నియమాలు నిజానికి. యమ నియమాలు ఏమని శోచము, శోచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం అటువంటి విషయాలు అన్నమాట. యమ నియమాలు పాటించాలి. అవే ధర్మాలు లేదా యమ నియమాలు. శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకుంటాం? శరీరం శుద్ధి నీటితో చేసుకుంటాం. మనసును ఇంద్రియాలను ఎలా శుద్ధి చేసుకోవాలి? జ్ఞానంతో. మన సత్యన శుద్ధతి, సత్యం ద్వారా శుద్ధి అవుతుంది. అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి మన సత్యన శుద్ధతి. విద్యా తపోభ్యాం భూతాత్మ బుద్ధిర్ జ్ఞానేన శుద్ధతి. గుర్తుకొస్తుందా మనస్మృతి శ్లోకం? గురుజీ అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి అగ్నిగాత్రం శుద్ధి. మన సత్యేన శుద్ధ్యతి విద్యా అభిమానం అమానితం అంటే మానం అంటే అభిమానం. నిజానికి అభిమానమే మానం. అమానిత్వం అంటే అభిమానం లేకపోవడం, అంటే అహంకారం లేకపోవడం. అమానిత్వం నిరభిమానం అన్నారు. దంభం అంటే తెలుసు కదా, కుతంత్రం చేయడం, కపటం చేయడము, లేదా మనము దంభాచారం అంటాం కదా, లేకుండా ఉన్నట్టు అటువంటి. అదంభిత్వం అంటే నిష్కపటత. అహింస వైరభావం లేకపోవడం. క్షాంతి అంటే సహనం, ఓర్పు. ఆర్జవం అంటే సరళత, వంకటింకర కాకుండా సరళంగా ఉండడం. ఆచార్య ఉపాసనం అన్నారు. ఆచార్యుని గుణములను అంటే గురు శిష్యులైతే ఆచార్యుని గుణములను అనుసరించాలి. భగవంతుడి ఉపాసన, ఈశ్వరోపాసన అంటే ఏం చేయాలి? ఆచార్య ఉపాసన అంటే ఆచార్యుని యొక్క గుణాలను అనుసరించాలి. ఈశ్వరుని అనుసరించాలి. మరి మనం ఈశ్వరోపాసకులం కదా, ఈశ్వరోపాసకులు ఏం చేయాలి? ఈశ్వరుని అనుసరించాలి. అనుసరించాలి. ఇంతే, స్పష్టం. శౌచం అంటే శుద్ధి, పరిశుభ్రత. అంటే శరీరము, ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు వాటిని శుద్ధి చేసుకోవాలి. స్థైర్యం అంటే స్థిరత్వం, అంటే దృఢంగా ఉండాలి. ఆత్మ వినిగ్రహం అంటే ఆత్మ మనం అదుపులో ఉంచుకోవాలి. అంటే మన అదుపులు అన్ని ఉండాలన్నమాట, ఇంద్రియాలన్నీ. ఆత్మ సంయమం, ఆత్మ వినిగ్రహం. ఇది జ్ఞానం నిజానికి. కృష్ణుడు చెప్తున్నాడు కదా, నీకు విజ్ఞాన సహితం జ్ఞానాన్ని, దేనివల్ల నీకు మోక్షం లభిస్తుందో అశుభం నుండి, దాన్ని ప్రవక్ష్యామి. నువ్వు అసూయలేని వాడివి అర్జున, నీకు ఇవన్నీ ప్రవచనం ఇస్తా. అంటే ప్రవక్ష్యామంటే తెలియజేస్తాను. ఆ జ్ఞానం ఏంటో ఇలా ఇది జ్ఞానం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ జ్ఞానం అంటే ఏమైనా నియమాలు పాటించడం లేదా ధర్మాలు పాటించడం అని అర్థం. మనుస్మృతి ఆధారంగా అయితే ధర్మాలు పాటించడం. అంటే ధర్మాలు అంటే ఏమిటి? వర్ణాశ్రమ ధర్మాలు. ఏ వర్ణం వారు, ఏ ఆశ్రమం వారు ఏ ధర్మాలు, ఏ పనులు చేయాలి, ఏ విధులు, ఏ బాధ్యతలు ఉంటే అవి చేయడం. అదే ఇదన్నమాట. దాని పేరు ఇక్కడ జ్ఞానం అన్నారు. 3వ శ్లోకం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. 3వ శ్లోకం. ఎవరున్నారు సిద్ధంగా? మహేశ్వరమ్మ గారు ఉన్నారా? ఓం గురుజీ. 3వ శ్లోకం. ఇంద్రియార్థేషు వైరాగ్యం విషయములయం ధనాసక్తి చ ఏవ విషయముల యందు అనాసక్తి. విషయములందు అనాసక్తి. చ ఏవ అనహంకారః అహంకారము లేకుండుట. జన్మ దర్శనం ఉత్పత్తి అంటే జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోష దర్శనం వరకు అనమాట. దాంట్లో ఉన్నాయి కదా ఆ లైన్ మొత్తం. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం వరకు అంటే చెప్తున్నారు. ఉత్పత్తి, మరణము, ముసలితనము, రోగము, వీని వలన కలుగు దుఃఖములు, చెడుగులు నెరుగుట తాత్పర్యము. మరియు నేత్రాదీంద్రియములచే గ్రహింపబడు రూప రసాది విషయములందాసక్తి లేకుండుట. అహంకారాభావము, జన్మ మరణము, ముసలితనము, రోగము మున్నగు వాని వలన గలుగు కష్టముల నెల్లప్పుడు గుర్తించుటయు జ్ఞానమే యగును. ఓం గురుజీ. ఇది జ్ఞానం అంటే నేత్రాది ఇంద్రియాల ద్వారా, నేత్రము చెవుడు పెట్టి ఏదో గ్రహిస్తాము. ఈ నేత్రం ద్వారా రూపము, చెవుడు ద్వారా శబ్దము, ముక్కు ద్వారా వాసన, చర్మం ద్వారా స్పర్శ, నాలుక ద్వారా రసం అంటే రుచి,
వాటి పట్ల ఆసక్తి లేకుండా ఉండడం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అన్నారు దాని పేరు. ఇంద్రియార్థేషు వైరాగ్యం. తర్వాత అహంకారం లేకపోవడం, అహంకారం. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. జన్మము అంటే పుట్టడం, ఉత్పత్తి, మరణం, ముసలితనం, రోగాలు, వాటిని కలిగే కష్టాలు ఉంటాయి కదా, దుఃఖాలు, ఆ దోషాలను అనుదర్శనం అంటే దాని అనుసరించి చూడడం, అది కూడా జ్ఞానమే. ఇది కూడా జ్ఞానమే. అంటే మనం ఎన్ని రకాల కష్టాలు అనుభవిస్తున్నాం, వాటి కారణం ఏమిటి? జన్మ వస్తుంది, మరణం వస్తుంది, ముసలితనం వస్తుంది, రోగాలు వస్తున్నాయి, ఇంకెన్నో కష్టాలు వస్తున్నాయి. ఇవంటి కారణం ఏమిటి అని తెలుసుకోవడం అనేది, ఆ దుఃఖాల కారణం తెలుసుకోవడం అనేది కూడా జ్ఞానం అవుతుంది అంటున్నాను. ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం గురుజీ, నా సందేహం గురుజీ. ఓం గురుజీ. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇది నా స్వతహమైన ప్రాబ్లం గురుజీ. ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఎదుట వచ్చింది అనుకోండి గురుజీ, నాకు ఒక విసుగు ఒక ఇట్లా, అది నా క్యారెక్టర్ ఇట్లా బయటకు వచ్చేస్తుంది గురుజీ. దాన్ని ఏ విధంగా ఆపాలి? నేను ఇష్టం కాని వాళ్ళు ఎదుట పడిండ్రు అనుకో, నా మూడంతా ఆఫ్ అయిపోతుంది గురుజీ. సాధన అవసరం. సాధన అది ఏ విధంగా, అది క్యారెక్టర్ ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది గురుజీ. అది నేను అనుకుంటాను. అప్పుడు ఏమంటారు? తిట్టేస్తారా? లేదు గురుజీ, నేను సైలెంట్ గా ఉంటాను, ఇంకా మాట్లాడను, ఇంకా వాళ్ళతో ఇంకేం ఉండదు, ఇంకా సైలెన్స్. మంచిదే, అది మంచిదే. కానీ అది కనిపించే విధంగా చూడకండి. అంటే అది వచ్చేస్తుంది, ఆ విసుగు ఒకటి అది ఏమంటారు, అన్కంఫర్ట్ వచ్చేస్తుంది గురించి. అయితే ఒక సూత్రం రాసుకోండి. దుఃఖానుషే ద్వేషం ఒక సూత్రం ఉంది యోగ దర్శనంలో. అంటే వారి వల్ల మీకు దుఃఖాలు, కష్టాలు, సమస్యలు అనిపిస్తాయి కాబట్టి ద్వేషం కలుగుతుంది. అది ద్వేషం అంటారు దాన్ని. దుఃఖానుషే దుఃఖం. మీకు వారి వలన మీకు ఏదో ఇబ్బంది, కష్టాలు, నష్టాలు, సమస్యలు జరిగి ఉంటాయి ముందు. వారి వలన వారు కనిపించడం కాదు, ఆ పేరు గుర్తుకొస్తే, వాళ్ళ విషయం ఏదైనా గుర్తుకొస్తే కూడా, ఆ పేరు ఏమైనా చెబితే కూడా, అసలు ఆ పేరు గుర్తు చేస్తే కూడా మనకు అవన్నీ గుర్తుకొస్తాయి, పాత కూడా. వారి వల్ల ఇలా జరిగింది, అలా జరిగింది, ఇంత అన్యాయం జరిగింది, ఇంత అవమానం జరిగింది, నష్టాలు జరిగినాయని గుర్తుకొస్తాయి. అప్పుడు ఏమనిపిస్తుంది? దూరం ఉండాలి లేదా దూరంగా ఉంచాలి. నేనే దూరంగా ఉండాలి లేదా వారినైనా దూరంగా ఉంచాలి. అప్పుడు విసుగు వస్తుంది, అసహ్యం వస్తుంది, హేయం కలుగుతుంది. దాని పేరే ద్వేషం. ఇప్పుడు భగవంతునికి సమర్పణ చేసుకోవాలి. మీకు సంధ్యోపాసన మంత్రాలు ఇవ్వను పరిచయం ఉన్నాయమ్మా? ఉన్నాయి గురించి. మనసా పరిక్రమ మంత్రాలు, దాంట్లో ఒక చివరి వాక్యం ఉంటుంది. 6 మంత్రాలు, 6 వాక్యాలు వస్తాయి. ఈ మంత్రం బాగా, ఈ వాక్యాన్ని, మంత్రం కాదు, వాక్యాన్ని బాగా మాటి రిపీట్ చేసుకోండి, గుర్తు చేసుకోండి, రాసుకోండి. దాని అర్థం ఏంటి? యో అంటే యహ, ఎవడైతే, అస్మాన్ మమ్మల్ని, ద్వేషిస్తాడో ఆ ద్వేషమును, యం ఎవరినైతే, వయం మేము, ద్వేషిస్తాము, తం ఈ 2 రకాల ద్వేషాన్ని, వహ నీ యొక్క, ఏ పరిమిత పరమాత్మ నీ యొక్క న్యాయ వ్యవస్థ కోరల్లో, జంభే అంటే దవడలు, అంటే కోరలు, అంటే న్యాయ వ్యవస్థ అనే కోరల్లో, దధ్మ అక్కడ ఉంచుతున్నాము, నీవే న్యాయం చేయ తండ్రి అని చెప్పేసి సమర్పణ చేసుకోండి. కొన్ని నువ్వులు తీసుకోండి, కొన్ని నీళ్ళు తీసుకోండి, తిలోదకాలు వదలండి. తెలుసు కదా తిలోదకాలు అంటే? తెలుసా ఎవరికైనా? నువ్వులు, నీళ్లు వదిలిపెట్టడం అంటే పేరు విన్నారు ఎప్పుడైనా? తిలోదకాలు విన్నాం గురించి, చాలా సార్లు తిలోదకాలు. అదే అర్థం ఏంటి? అయిపోయింది, సమాప్తం అని అర్థం. అది తిలోదకాలు లేదు, ఏం లేదు, తిలలు లేవు, నీళ్ళు లేదు, జలం లేదు. అర్థమవుతుందమ్మా మహేశ్వరమ్మ గారు? ఈ వాక్యాన్ని మాటి గుర్తు చేసుకోండి. భగవంతుడు అంతా నీకే తెలుసు. నాకు ద్వేషం ఉందో లేదో తెలియదు, వారికి ద్వేషం తెలియదు. ద్వేషం అంటారో ఏమంటారో, అది పాపమో పుణ్యమో నాకు తెలియదు. ఏమైనా ఉంటే గింటే గింటే అంటే ఏంటి? గింటే అంటే ఏంటి? ఉంటే అంటే ఉండడం, గింటే అంటే లేడు కాదు. ఎవరైనా చెప్పండి. ఉంటే గింటే గెంటేయడం గురూజీ. కాదు కదా, గింటే అంటే గెంటేయడం అనుకుంటాను నేను. కాదు. మన మాటల్లో కొన్ని జంట పదాలు వస్తాయి.
అంటే అలా ఏ వస్తుంది మాత్రం ఇంకా ఏ ఊతపడంలాగా. మాత్రం ఉంటే, ఉంటే గింటే అంటే ఏమైనా ఇంకేమైనా ఉంటే అని అర్థం. ఉంటే గింటే అంటే ఏమైనా ఉంటే అవి కూడా అని అర్థం. అంటే ద్వేషం, నాలో ఉన్న ద్వేషం, ఇతరుల ఉన్న ద్వేషం భగవంతుడు నీకు వదిలేస్తున్నాను. నీవే న్యాయకారివి, న్యాయం చేస్తావు, సందేహం లేదు. నీ న్యాయ స్థానం ఉంది, నీ న్యాయ వ్యవస్థ ఉంది, నీకు వదిలేస్తున్నాను, మీరే చూసుకోండి అని సమర్పయామి అని వదిలేసేయండి. అర్థమవుతుందమ్మా? ప్రయత్నిస్తాను గురూజీ, నేను మీరు చెప్పింది అంటే ప్రయత్నిస్తాను. కొంచెం ఆ కారణం అలా అకస్మాత్తుగా కుదరదు అది, కానీ కారణం అవును పట్టుకోవాలి. గురూజీ. ఆ వ్యక్తి వలన మీకు ఏం జరిగింది అని గుర్తు చేసుకోవాలి. ఈ వ్యక్తి ఏం జరిగింది నాకు గతంలో, లేదా ఇప్పుడు కూడా ఒకసారి ఊహించుకుంటాం, ఈ వ్యక్తి వలన నాకు అన్యాయం జరగబోతుంది. ఎందుకంటే చాలా మందికి అన్యాయం చేసినాడు, మోసగాడు, నేరస్తుడు, చెడ్డవాడు, దుర్మార్గుడు అని తెలుసు. అప్పుడు కూడా భయం వేస్తుంది. భయం వేసి దూరంగా ఉండడం అవుతుంది. లేదా గతంలో చేసిన వ్యవహారాన్ని బట్టి కూడా మనం దూరంగా ఉంటాం, మౌనంగా ఉంటాం, లేదా ఒక మాట అనేస్తాం కూడా ఒక్కోసారి తట్టుకోలేక. వ్యవహారం చూపిస్తాం, మొహం చాటేస్తాం. అలా అది ద్వేషం. అంటే గతంలో మీకేమైనా జరిగి ఉండాలి ఆ వ్యక్తి వలన. వ్యక్తులే కాదు, పదార్థాల వలన కూడా మనకు అసహ్యం వేస్తుంది. పదార్థం కూడా. ఇప్పుడు కొందరు కారం ఇష్టం ఉండదు అనుకోండి, కారం వేస్తే భయంకరం ఉంటుంది. కొందరు స్వీట్ ఇష్టం ఉండదు, కొందరు పులుపు ఇష్టం ఉండదు. రుచుల్లో చెప్తున్నాను. అలా కొన్ని పదార్థాలు ఇష్టం ఉండవు. అలా దానివల్ల కూడా మనకు ద్వేషం కలుగుతుంది. అయిష్టత, అసహ్యం, హేయం ఇవి కలుగుతాయి. అందుకే దూరంగా ఉంచాలనుకుంటాం, లేదా దూరంగా ఉండాలనుకుంటాం, పారిపోతాం కూడా. రెండు అవుతాయి. వారిని దూరం ఉంచుతాం, లేదా మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇంకా గురూజీ, మీరు మార్నింగ్ ఎప్పుడు ఫ్రీ ఉంటారు గురూజీ? మార్నింగ్ అంటే టైమ్స్. నిజాన్ని బట్టి 24 గంటలు ఫ్రీయే, 24 గంటలు బిజీ. అది ఏం లేదు, మీరు చెప్పలేము. వేరే పనులలో అంటే ఉంటారు, మామూలుగా అయితే 10:30, 11 వరకు ఆ క్లాస్ ఈ క్లాస్ ఉంటాయి. 11 నుంచి ఉదయం. అలాగే గురూజీ. ఓం గురూజీ. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే గింటే చెప్పండి. ఏమి లేవా? సావిత్రమ్మ గారు ఎక్కడి నుంచి కొత్త వారు పరిచయం? సావిత్రి వి. ఎక్కడ నుండి అమ్మా? కళ్యాణి వాళ్ళ అక్కయ్య గారండి, హైదరాబాదు. ఎవరు? కళ్యాణి వాళ్ళ అక్కయ్య గారు, హైదరాబాదు. ఆ, శుభం, స్వాగతం అమ్మా. ఇంతమంది విన్నారా క్లాసులు? ఇప్పుడేనా? ఇప్పుడేనండి. సరే, శుభం. అందరు కళ్ళు మూసుకోండి, ఆసనం మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. దీర్ఘ శ్వాస ఒకసారి. ఓంకారం 3 సార్లు. శాంతి శాంతి శాంతి. ఓం. పరంపిత పరమాత్మ ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు అందరికీ వందనాలు. స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, పండిత గోపదేవ శాస్త్రి గారికి వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా మీ అందరు కూడా అభినందనలు, అభివందనాలు. పరంపిత పరమాత్మ దివ్యాశిస్సులు. ఓం శం శుభం. ముగించేద్దాం. సర్వేభ్యో నమో నమః.